అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలతో ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎక్కడ తమ ప్రాంతం మదనపల్లి జిల్లాలో విలీనం అవుతుందో అన్న మనస్తాపంతో రాయచోటికి చెందిన సురేష్, అత్తార్ హసన్ బలవన్మరణానికి యత్నించారు. వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉధృత పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. నిలబెట్టుకోవాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాల రాయచోటి జేఏసీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమరా అంటే ఈ ఎలక్షన్ కు వచ్చి ఇదే ఖానా పైన వచ్చి రామప్రసాద్ రెడ్డి గారిని గెలిపించండి, జిల్లా యాడికి పోదు అన్న సీఎం గారు మాట నిలబెట్టుకోవాలి. లేన ఏడేల ఖచ్చితంగా ఆందోళనలో ఈ అర్ధరాత్రి నుంచే రాయచోటి బంధుకు కూడా పిలుపునిస్తామని మేము ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొక మాట, ముఖ్యమైన మాట, ఏదైతే ఈరోజు మా పిల్లోడు ఆత్మహత్య యత్నం చేశారో ఆ పిల్లోడికి కనుక ఏమన్నా ఏమి కాకూడదని మేము కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్యమైన, నిన్నటి వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా లేదు రాయచోటి జిల్లాను, అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తామని కల్లుబొల్లి మాటలు చెప్పిన అధికారులు కానీ నాయకులు కానీ మదనపల్లి ఎటువంటి మాకు ఇచ్చుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. అన్నమయ్య జిల్లాని రాయచోటిని మొదల్లో ఎప్పుడైతే మేము ఉద్యమకారులం మళ్ళీ లేస్తామో హెచ్చరిస్తున్నామో, సీఎం గారు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా అన్నమయ్య జిల్లాని కొనసాగించాలి. లేని ఎడల మాకు మంత్రి పదవి ఇచ్చి కూడా మీరు మాకు అన్యాయం చేసినట్టు అవుతారు. ముందుగానే నీళ్లు లేక ఎంతో వెనకబడి ఉన్న జిల్లాగా, ఎంతో పేద ఉన్న జిల్లాగా అనుకున్నాము. మీరు అందరూ రాయచోటి పైన చిన్న చూపు చూపిస్తున్నారు. ఇదే సభలో రాయచోటికి వచ్చినప్పుడు రాజంపేట ఇవ్వము, మదనపల్లి ఇవ్వము, మదనపల్లి మాట ఎత్తలేదు. రాయచోటికి ఖచ్చితంగా జిల్లాని కొనసాగించాలి. లేని ఏడల ఆందోళనలలో ప్రజా సంఘాలు కలిసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.